సార్ మా ఆయన కొత్తపల్లి స్కూల్లో పనిచేస్తున్నాడు సార్, టీచర్ గా, పిఎస్ టీచర్ గా, రెగ్యులర్ టీచర్ సార్. మీరు కనుక్కోండి, ఎవరికి కూడా ఎటువంటి టీచర్తో మనస్పర్ధలు లేవు. పిల్లల్ని ఎవరో ప్రొవోక్ చేసి చంపేసేస్తున్నారు. ఇది ఈ రోజు నాకు 8 గంటలకు 3:45 ఫోన్ వచ్చింది సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింటే నాకు ఫోన్ తీసి, అది కూడా ఎవరు స్కూల్ నుంచి చేయలేదు, వేరే మేడం ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం ఈమె కొత్త నాకు తెలియదు, ఆమె నంబర్ కూడా నాకు ఫీడ్ లేదు, మేడం మీరు రహీమన్ మేడమే కదా, నేను దర్బార్కి అంటే నేను నిజంగా నమ్మలేదు. ఈమె ఫోన్ చేసింది, మేడం మీ సార్కి ఏదో కొంచెం బాగలేదంట, మీరంట శిల్పా మేడంకి ఫోన్ చేయండి అని చెప్పింది సార్. శిల్పా మేడం నంబర్ నా దగ్గర లేదు, కానీ నా నంబర్ శిల్పా మేడం దగ్గర ఉంది కాబట్టి ఆమె మళ్ళీ ఆమె నుంచి నాకు ఫోన్ వచ్చింది, నా నుంచి నాకు ఫోన్ పోలేకపోయింది. నేను అడిగినా కూడా పెట్టేస్తున్నాను. ఆమె ఫోన్ చేసి, మేడం మీరు కేర్ హాస్పిటల్ తొందరగా వెళ్ళండి అని చెప్పినారు సార్. అక్కడ వెళ్ళి చూస్తే మా ఇట్లా పండు పెట్టేసి అన్ని వైర్లు కట్ చేసినారు సార్. ఈసీజీ అని అన్ని తీసేసి ఆడ పల్స్ రేట్ రావడం లేదు సార్. నేను చూసి మొత్తుకుంటున్నా సార్ డాక్టర్తో, సార్ పల్స్ రేట్ లేవు, ఏంది సార్ పరిస్థితి? ఏం కాదు మా, ఏం కాదు, బాగా అయిపోతుంది, ఈమెను బయట తీసుకుపోండి అంటున్నారు సార్. ఆయన వదులుకుని నేను ఎట్ట బయటకు పోవాలి సార్? బయట తీసుకుపోయి వాళ్ళే స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి సేవం చేసి నాకు అందిస్తారు సార్, అంబులెన్స్ వేసి. నేనేం చేయమంటారు? మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను బట్టలు తీసినాను సార్. మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసేతోడికి మా వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. నాకు పిలిచి చూపించినారు, ఈమెమన్నా మచ్చలా, మీ ఆయనకి మచ్చలు ఉన్నాయని చూస్తే ఒంటి నిండా గాయం ఉన్నాయి సార్. మొత్తం ఒళ్ళంతా కమిలిపోయి ఉంది. మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే, 3 పిల్లలు కలిసి స్పెట్స్ తీసి తన్ని కొట్టి కొట్టినారంట సార్, గుండెల మీద కాళ్ళతో తన్ని. ఈ బ్రాస్లెట్ ఏదేదో కడం వేసుకుని కడంతో గుద్దినారంట సార్. అక్కడికక్కడ కుప్ప కోల్పోయాడు సార్. వాళ్ళు అంటారు, హెచ్ఎం వాళ్ళు అంటారు, కాదు పిల్లలతో సంబంధం లేదు, ఆయనకి బాగలేదు, హార్ట్ అటాక్ సార్. మా ఆయనకి 42 సంవత్సరాలు, ఎటువంటి చెడు అలవాటు లేదు సార్. మేము 6 నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం, ఎందుకంటే మేము పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర, ఎన్ని సంవత్సరాలు, 15 సంవత్సరాల రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక్క రిపోర్ట్లు కూడా మా ఆయనకి బీపీ అని కానీ, షుగర్ అని కానీ, థైరాయిడ్ అని కానీ, బ్లడ్ కొలెస్ట్రాల్ అని ఒక్క చిన్న రిపోర్ట్ లేదు, రికార్డ్ లేదు సార్. అలాంటిది ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు, టీచర్లు అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వేస్తారా సార్? ఇంతను వాళ్ళ మనుషులు లేదా సార్? వాళ్ళకి మానవత్వం ఉందా సార్? కళ్ళతో చూసాను, మీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మీరు కాపాడాల్సిన టీచర్ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారా? మీరు పిల్లలు లేక ఎవరున్నారు ప్రోద్బలం చేసి పిల్లల్ని చేపించినారు? పిల్లలకి ధైర్యం ఉండదు సార్ ఆ వయసు చేయడానికి. ఒకవేళ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరే చేస్తున్నారు యాజ్ హెచ్ఎంగా. నాకన్నా చెప్పాలా భార్యగా, లేకపోతే మీరన్నా పోయి డివైఓ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను? అలా ఏం చేయకుండా ఇన్ని 4 రోజులు జరిగే సంఘటన దాచిపెట్టి మూసిపెట్టి ఈ రోజు చంపించి నా చేతి సేవలు ఇస్తారు సార్. వాళ్ళు ఎలా సార్ నేను బతకాలా? నేను ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఆ పిల్లలు వాళ్ళ నాకున్న అనుమాన సస్పెక్ట్స్ అందరి పేరు రాస్తారు, సూసైడ్ చేసుకున్నాను సార్. నాకు అవసరమే లేదు ఈ జీవితము. నేను ఆయన లేకుండా బతకాలి, నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు సార్. నేను ఆయన కోసం బతుకుతున్నాను. నాకు చంటి పిల్లలు చూసుకుంటాను సార్. నేను మా ఆయన నాకు ఎవరిని ఇష్టపడ్డు, అలాంటి నా భర్తను కోల్పోయి నేను నరకం అనుభవిస్తున్నాను. నేను సూసైడ్ చేసుకున్నాను అనుకో, ఎవరు చేస్తారో వాళ్ళ పేర్లు, నాకు అనుమానం వాళ్ళ పేర్లంతా నేను లిస్ట్ రాసి లెటర్ రాసి నేను చచ్చిపోతాను సార్. వాళ్ళకి న్యాయం జరుగుతుందో జరగదు నాకు సంబంధం లేదు, కానీ వాళ్ళే ఖచ్చితంగా ప్రోద్బలం. పిల్లలు ఎవరో ప్రోద్బలించి వెనకాల ఎవరున్నారో, ఎంత దూరం ఉన్నారో నాకు సంబంధం లేదు. అది ఎక్కడ వెనకాల ఉండొచ్చు, వాళ్ళు ఎక్కడ వాళ్ళ నాకు సంబంధించి వాళ్ళకి సంబంధించి నాకు అనుమానం ఉంది సార్. టీచర్లందరూ ఏం చేస్తున్నారు సార్? ఇంత కొడతా ఉంటే తన్ని కొట్టి తొప్పుకొని పోతా ఉంటే ఇంత టీచర్ స్టాఫ్ ఏమైంది? పోనీ ఆ టైం అయినా అవుట్ ఆఫ్ టైం జరిగిందా? లేదు. 3:30, 3:15, 3 నుంచి 3:30 మధ్యలో జరిగింది సంఘటన. జరిగింది కాబట్టి వాళ్ళు 3:45 ఫోన్ చేసి అప్పటికి హాస్పిటల్ మీద డెడ్ బాడీ అయి ఉన్నాడు. అంటే ఎంత సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు అక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది సార్ పిలుచుకొని రావడానికి? సో 3 గంటలకు జరిగిందంటే ఎప్పుడు జరిగిందని అర్థము? ఇంటర్వెల్ తర్వాత పీరియడ్ జరిగిందని అర్థం. 7th పీరియడ్ ఏ టీచర్లంతా ఎక్కడ వెళ్తారు? మీరంతా కలిసే కదా. మా ఆయన నా భర్తను చూడలేక ఇట్లా చేసింది మీరు. ఏమంత కక్ష సాధింపు మీకు? ఏం చేసినాడు? మీకు ఏం తక్కువ? రెగ్యులర్ గా స్కూల్కి వస్తాడు, అందరూ అదే స్కూల్లో ఉంటారు, కానీ ఒక్కరు కాపాడలేదు నా భర్తని. ఇప్పటి వరకు చూడడానికి రాలేదు సార్. ఒకసారన్నా హెచ్ఎం గానీ ఆ స్కూల్ స్టాఫ్ కానీ ఒక్కరు కానీ చూడడానికి రాలేదు నా భర్తని సార్. ప్రతిరోజు ఆయన్ని నా భర్త బండిలో పిలుచుకోపోతాడు సార్.